నమస్తే అందరికీ. గ్రామంలో నివసించే చాలా కుటుంబాలు, ఆ గ్రామానికి ఒకటే సర్వే నెంబరు. ఆ సర్వే నెంబర్ విధానంలోనే స్కూళ్ళు కానీ, బడులు కానీ, ఇంకా ప్రభుత్వ విధానాల్లో కానీ, ప్రభుత్వం కార్యక్రమాలు చేసినా కూడా ఆ సర్వే నెంబర్కు సంబంధించిన విధానాల్లోనే గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలన్నా కూడా చేస్తుంది. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల విధానాల్లో ఎక్కడైతే భూములు ఉన్నాయో భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు వేరుగా ఉంటాయి. కాబట్టి గ్రామంలో 100 కుటుంబాలు ఉన్నాయా, 200 కుటుంబాల, 300 కుటుంబాల, 400 కుటుంబాల, 500 కుటుంబాల అంటే ప్రతి ఇంటికి డాక్యుమెంట్లు అంటూ ఏముండవు. ప్రతి ఇంటికి గతంలో నుండి డీఫారాలు అన్నట్టు ఏముండవు. కొన్ని ఏండ్ల ముందు నుండి ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానీ, లేదంటే వేరే విధంగా గవర్నమెంట్ పరంగా 2 సెంట్ల, 3 సెంట్ల, 5 సెంట్ల ఆ విధంగా ఇళ్ల స్థలాలు ఇస్తూ ఇళ్లను కట్టించే ప్రయత్నంలో భాగంగా ఒక సర్వే నెంబరు కొని ఆ సర్వే నెంబర్ ఆ పొలాన్ని వేరే వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కొని అది ఈ పేద ప్రజలకు ప్లాట్ల రూపంలో ఏర్పాటు చేసి దానికి డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ, లేదంటే రోడ్లను ఏర్పాటు చేయడం కానీ, ఈ విధానంలో వాళ్ళకు ఒక పద్ధతిగా ఒక ప్లాట్లు ఏర్పాటు చేసే విధానంలో వాళ్ళకు డీఫారాలు ఏర్పాటు చేసే విధంగా ఉంటాయి. కాబట్టి కొన్ని ఏళ్ల నుండి అదే గ్రామంలో ఉంటే అదే గ్రామానికి డీఫారాలు కానీ ఇంకోటి కానీ దాదాపు తక్కువ. కాబట్టి ప్రజలు చిన్న విషయాలకు ఇంకా విషయాలకు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా పెద్ద మనుషులతో సమస్యలు లేకుండా పోలీస్ స్టేషన్ అంటూ, ఎంఆర్ఓ అంటూ, ఆర్డీఓ అంటూ రకరకాలుగా తిరక్కోకుండా పెద్ద మనుషులతో మాట్లాడుకొని సమస్యలను పరిష్కారం చేసుకునే విధానంలో ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ప్రజలందరికీ విషయం తెలియజేస్తాం.